ప్రియులారా, మరి మొన్న సాయంత్రం జరిగిన సంఘటన అందరూ కూడా మనకు తెలుసు. ఎందుకంటే మొన్న దేవుడు రమేష్ అన్న అదేవిధంగా దివ్య అక్కలకి అనుగ్రహించినటువంటి కవల పిల్లలలో ఒకానొక మరి కుమారుడు దాంట్లో మరి మరణించడము, ఆ యొక్క కార్యక్రమానికి మనం అందరం కూడా వెళ్ళడము, సంఘముగా అందరూ రావడము, మరి చేసాము. అది చాలా వేదనతో కూడినటువంటి ఆ కార్యక్రమము. కానీ ప్రియులారా, ఆ యొక్క కార్యక్రమంలో దేవుడు మనల్ని నిజముగా క్రీస్తునందు ఉన్న వారికి గొప్ప నిరీక్షణ ఉంది అనే విషయాన్ని గురించి ఆయన మనకు తెలియజేయడం జరిగింది. నిజంగా ఆ గొప్ప నిరీక్షణ చాలా గొప్పదండి. ఆ గొప్ప నిరీక్షణ గురించి మనం ఆలోచిస్తుంటే, ఆ మరణాన్ని గురించి నేను ఆలోచిస్తుంటే, నాకు ఆ బాబు మరణాన్ని బట్టి నేను నా మరణాన్ని కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే మరణం అనేది ఎప్పుడో ఒకసారి నాకు కూడా రాబోతుంది. నేను కూడా ఎప్పుడో ఒకసారి మరణించబోతున్నాను. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎప్పుడు శాశ్వతం ఉండడానికి రాలేదు. ఎప్పుడో ఒకసారి మనం అందరం కూడా మరణించాల్సిందే. ఎందుకంటే ఈ లోకంలో మనమందరం కూడా ఒక యాత్ర చేస్తూ ఉన్నాం, ఒక యాత్రికులముగా ఉన్నాం. ఎప్పుడో ఒకసారి మనం ఏదో పరిస్థితుల్లో మనం మరణించి ఆ పరలోక రాజ్యం వెళ్ళాల్సిందే. ప్రియులారా, మరి ఈ యొక్క విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి నిజంగా ఈ యొక్క ప్రసంగంలో మనం ఏం చూడబోతున్నామంటే, మనుషులమైన మనం అందరం కూడా ఎప్పుడో ఒకసారి మరణించాల్సిందే. కానీ మనం మరణిస్తే ఎక్కడ ఉంటాం? మనం మరణిస్తే క్రీస్తుతో పాటు ఉంటాము అనేటువంటి నిరీక్షణ మనలో ఎంతమందికి ఉంది అనే విషయాన్ని గురించి మిమ్మల్ని ఆలోచింపజేయాలని. మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మరణిస్తే క్రీస్తుతో పాటు ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా నేను మరణిస్తే ఏమవుతుందో నాకు తెలియదు అనే భయముతో ఉన్నారా? ఒకసారి మీకు ఆ ఆలోచనలు జ్ఞాపకం చేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలి, బలపరచాలనే ఉద్దేశంతో ఎక్సోడస్ ఈరోజు నిర్గమకాండం చెప్పాల్సి ఉండే, కానీ ఈరోజు ప్రత్యేకించి ఒక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు రమేష్ అన్న చెప్పాల్సి ఉండేది, కానీ ఈరోజు పరిస్థితులు అలా జరగడాన్ని బట్టి ఈరోజు నేను చెప్పాల్సి వస్తుంది. వాక్యం యాకోబు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 12 వచనాల వరకు ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈ విధంగా ఉంది: సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనుగుకొనకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనిడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అనే వాక్యం సెలవిస్తుందండి. చూడండి, ఈ యొక్క యాకోబు పత్రిక మనం గమనించినట్లయితే ఈ యొక్క మొదటి వచనంలోనే మనకు ఈ యొక్క పత్రికను ఎవరు రాశారు, అదేవిధంగా ఎవరికి రాశారు అనే విషయాన్ని గురించి మనం క్లియర్గా చూస్తుంటామండి. మొదటి వచనంలోనే ఏముందండి? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ఎవరు రాశారు ఈ పత్రిక? ఎవరికి రాశాడు? చెదిరి ఉన్న 12 గోత్రములకు రాశాడండి. వీళ్ళు ఎందుకు చెదిరిపోయారు అంటే, యెరూషలేములో శ్రమలు వచ్చినప్పుడు, అపోజిషన్ వచ్చినప్పుడు వాళ్ళు వివిధ ప్రాంతాలకి వాళ్ళు చెదిరిపోయారండి. చెదిరిపోయిన దగ్గర వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు కాబట్టి, పరాయి దేశంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అన్య దేశంలో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవమానానికి లోనవుతున్నారు, వ్యతిరేకతలకు లోనవుతున్నారు, నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, వారిని బాధ పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యాకోబు వాళ్ళని బలపరచడానికి, యేసుక్రీస్తు యొక్క సువార్తలో ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ గురించి జ్ఞాపకం చేస్తూ వాళ్ళని బలపరచడానికి యాకోబు ఈ యొక్క పత్రికను వారికి రాస్తున్నాడు. ప్రియులరా, అయితే ఈ యొక్క
ఎందుకు చెదిరిపోయారు అంటే వాళ్ళు శ్రమల కారణంగా వాళ్ళు చెదిరిపోయారు. మళ్ళీ చెదిరిపోయిన తర్వాత అక్కడైనా వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే అక్కడ కూడా వాళ్ళు సమస్యల్లో బాధల్లోనే ఉన్నారు. ప్రియులారా, ఏ విధంగానైతే ఈ యొక్క విశ్వాసులు, చెదిరిపోయిన విశ్వాసులు ఏ విధంగా అయితే కష్టాల్లో బాధల్లో ఉన్నారో వారిని ఓదార్చడానికి యాకోబు ఎందుకైతే ఆ పత్రిక రాశాడో, ఈరోజు ప్రత్యేకించి కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి మనందరికీ కూడా యాకోబు యొక్క వాక్యం ద్వారా ఓదార్చబోతున్నాడు. ఈరోజు ప్రత్యేకించి మన సంఘంలో మరి ప్రియమైన రమేష్ అన్న దివ్యక్క వాళ్ళ యొక్క కుమారుడు చనిపోయినటువంటి విషయంలో అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ విషయంలో కూడా దేవుడు యొక్క యాకోబు రాసిన పత్రిక ద్వారా ఆయన మనల్ని ఓదార్చాలనుకుంటున్నాడు. ప్రియులారా, చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రత్యేకించి ఒక గొప్ప విన్నపము అనేది మనం చూస్తుంటాం. ఒక గొప్ప విన్నపము 7 నుంచి 11 వచనాల వరకు ఒక గొప్ప విన్నపం చూస్తుంటామండి. ఆ విన్నపం ఏమిటంటే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అనేది ఒక గొప్ప విన్నపం చూస్తుంటాం. అదేవిధంగా మరి దీంట్లో ఈ యొక్క విన్నపంలోనే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అనే విషయాన్ని గురించి చెబుతూనే ఆయన 3 విషయాలు చెప్తూ ఉంటాడు. ఏంటి అంటే ఒక 3 ఉదాహరణలు చెప్తాడు. ఏ విధంగా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలంటే 3 విషయాలు, 3 ఉదాహరణలు చెప్తాడు. ఒకటి వ్యవసాయకుని గురించి ఉదాహరణ, రెండవది ప్రవక్తల గురించి ఉదాహరణ, మూడవది యోబు గురించి ఉదాహరణ చెబుతూ ఉంటాడు. తర్వాత రెండవ భాగంలో మనం చూసినట్లయితే 2 హెచ్చరికలు చెప్తాడండి. 2 హెచ్చరికలు ఏంటి? అవి 2 హెచ్చరికలు అంటే, మొదటి హెచ్చరిక ఒకని మీద ఒకడు సనుగు కొనకుడి అనేది 9వ వచనంలో చెప్తూ ఉంటాడు. అదేవిధంగా అనాలోచనతో ఒట్టు పెట్టుకోకండి అనేది 12వ వచనంలో ఆయన చెబుతూ ఉంటాడండి. అంటే ఒక విన్నపము, 2 హెచ్చరికలు అనేది మనం ఈ వచన భాగాల్లో చూస్తాం. మొదటిగా ఒక గొప్ప విన్నపము ఏంటో మనం చూద్దాం. చూడండి, ఒక గొప్ప విన్నపం ఏంటంటే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి 7వ వచనం, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అని అంటున్నాడు. చూడండి, సహోదరులారా అని అంటే కేవలం ఆయన సహోదరులకు మాత్రమే కాదండి చెప్పేది. ఇక్కడ సహోదరులారా అంటే అడల్ఫోయ్ అని అంటే గ్రీక్లో వాడబడిన పదానికి ఇక్కడ సహోదరి సహోదరులు అని అర్థం అన్నట్టు. అంటే నా సహోదరి సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు అని చెప్తున్నాడండి. చూడండి, ప్రభు రాకడ అంటే యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడ ఆయన ఉన్నది కాబట్టి ఆయన రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అని చెబుతున్నాడు. మనం 9వ వచనంలో మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటే, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నట్టు అర్థం ఏంటిది? ఇప్పుడు మన డోర్ ఉందనుకోండి, ఆ డోర్ ముందు నిలిచి ఉన్నాడు ఆయన న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే ఎవరు? జడ్జు న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన ఇప్పుడు లోపలికి డోర్ ఓపెన్ చేసి లోపలికి రావడమే ఉంది అంతే. ఆయన ఆల్రెడీ వాకిటే ఉన్నాడు, లోపలికి డోర్ ఓపెన్ చేసి రావడమే లోపలికి. ఇంకా లోపలికి వచ్చాడంటే రాలేదు, ఆయన రాకడ ఇంకా రాబోతుంది. ఇది దేని గురించి మాట్లాడుతుందండి? దేవుని యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతుంది. పిల్లరా, మనము మానవ చరిత్రలో దాదాపుగా 2000 సంవత్సరాల మానవ యొక్క చరిత్రలో మనము చివరి పేజీలో ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, మానవ చరిత్ర అనేది ఒక పుస్తకం అనుకుంటే, ఒక పుస్తకం మాదిదంతా మానవ చరిత్ర అని అనుకుంటే, మనం ఇప్పుడు ఏ పేజీలో ఉన్నామంటే లాస్ట్ పేజీలో ఉన్నామండి. ఇప్పుడు లాస్ట్ పేజీలో ఉన్నాం. ఈ లాస్ట్ పేజీ ఎప్పుడు ఇట్లా ముగుస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా అయిపోయాయి, పేజీలన్నీ అయిపోయాయి మన మానవ జీవితంలో. ఇప్పుడు లాస్ట్ పేజ్ ఒకటే ఉంది. పిల్లరా, నిజంగా మనం చివరి స్టేజ్లో ఉన్నాం, చివరి పేజీలో ఉన్నాం. గడిచిన 2000 సంవత్సరాల నుంచి మానవులు చివరి పేజీలోనే ఉన్నారు, లాస్ట్ పేజీలోనే ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడు వస్తాడో, ప్రభుని యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదండి. రెండవ రాకడ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. న్యాయాధిపతి అయితే మనకు తెలుసు ఒకటి, ఆయన వాకిటి నిలిచి ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన రెండవ రాకడ నేడో రేపో యేసుని రాకడ మనకు తెలియదు. ఈ రోజైనా రావచ్చు. ఇంతకీ ఈరోజు మనం ఇంటికి వెళ్తామో తెలియదు. మధ్యలో ఇప్పుడే వచ్చామనుకోండి, ఏం చేస్తాం? అందరం కూడా ఒకేసారి ఎత్తబడతామండి కదా. రేపు మనం ఉంటామో లేదో తెలియదండి. రేపు కూడా మనం ఎత్తబడవచ్చు, ఎప్పుడైనా ఎత్తబడవచ్చు.
ఎప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావచ్చు. ఎవరు అనుకుంటున్నారా ఎప్పుడే రాలేండి, ఇంకా టైం ఉంది, ఎప్పుడు నేను ఇంకా నా ఏజ్ ఎంత, ఇంకా 30 ఉంది, ఇప్పుడే వస్తాడా, ఇంకా టైం పడుతుందిలేండి అనుకోవచ్చు బహుశా మీరు. కానీ మనం అందరం మానవుల చరిత్ర, ఇప్పుడు మానవుని యొక్క చరిత్ర అనేది వెయిట్ చేస్తూ ఉందండి. లాస్ట్ పేజ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందా అని, అది ఎప్పుడో మనకు తెలియదు. పిల్లరా, మన యొక్క మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటారంటే ఏం చెప్తారు? నేను జిమ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తా, మంచి డైట్ తీసుకుంటా, కాబట్టి ఖచ్చితంగా 110 అన్న క్రాస్ చేస్తా అని బహుశా కొందరు అంటుంటారు. 110 కాదు, ఈరోజు ఒక నిమిషం కూడా మనం క్రాస్ చేస్తామో లేదో కూడా తెలియదు. కనురెప్ప పాటున వస్తాడంటే అర్థం ఏంటండి? కనురెప్ప మనం ఎంత ఫాస్ట్ కొడతాం? నేనైతే మీకన్నా ఇంకెక్కువ ఫాస్ట్ కొడతా. సో అంటే కనురెప్పలు మనం బాగా ఫాస్ట్గా కొడుతుంటాం కదా, అంటే అంత తొందరగా అంత సెకండ్లో ఆయన వస్తాడంట. కనురెప్ప పాటన ఆయన వస్తాడు. ఒకడు ఆలస్యం అని ఎంచుకుంటే అది ఆలస్యమా? కాదు, ఇప్పుడే వస్తాడు ఆయన కదా, మనం చెప్పలేము ఆయన ఎప్పుడు వస్తాడో. కాబట్టి నిజంగా ఆయన రెండవ రాకడ గురించి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారని మనకు అందరూ తెలుసు, తెలియదా? కానీ ఆయన ఎప్పుడు ఆయన వస్తాడు అనేటువంటి ఆలోచనతో మనం ప్రతిరోజు బ్రతుకుతున్నామా? అసలు ఆలోచన మనకు ఉన్నదా? అది ఒక జస్ట్ సిద్ధాంతం అంతే. ఏంటి, యేసుక్రీస్తు రెండో రాకడ రాబోతుంది అంతే అని అది జ్ఞానంలో మాత్రమే ఉంది తప్ప ఆ అవేర్నెస్తో, ఆ అవగాహనతో ప్రతిరోజు బ్రతుకుతున్నామా? ఈరోజు ఎంతమంది ఉదయాన్నే లేచి యేసుక్రీస్తు ఈరోజు వస్తే ఏం చేయాలి, యేసుక్రీస్తు ఈరోజు వస్తే నేను ఎత్తబడతానా అని ఎవరైనా ఆలోచించారా? కానీ బైబిల్లో ఏముంది? ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ జామో ఏ గడియో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి బైబిల్ ఏమో ఇంత క్లియర్గా ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్తుంటే మనము ఏ మంచి రిలాక్స్గా కామ్గా పీస్ఫుల్గా మనం అందరం కూడా ఉంటూ ఉన్నాం కదా. ఏం తెలియనట్టు, ఏం జరగనట్టు, ఏం జరగబోయినట్టు మనం మౌనంగా ఒక సైడు ఇది ఎలా ఉంటుందంటే, ఒక సైడు నిప్పు మొత్తం కాలుకుంటూ వస్తుంటే, మన బిల్డింగ్ అంతా వస్తుంటే ప్రశాంతంగా ఈ రూమ్లోనే కిటికీలో నుంచి చూస్తూ ఉన్నట్టు ఉంటుంది కదా. క్రీస్తు తొందరలో రాబోతున్నాడు. పిల్లలు మన జీవితాలు మనం చక్కబెట్టుకోవాలి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. నేడో రేపో యేసుని రాకని మనకు తెలియదు. కాబట్టి మన జీవితాలు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయా లేవా, సో మనం ఆలోచించాలి. పిల్లరా, మనం నూతన నిబంధనలు మనం చూసినట్లయితే చూడండి, మీరు ప్రతి 13 వచనాలకి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఖచ్చితంగా నూతన నిబంధనలు మనం చూస్తుంటాం. అంటే ఎంత ఎక్కువగా రెండవ రాకడ గురించి దేవుడు రాయించడం చూడండి. నూతన నిబంధనలో ఎవ్రీ 13 chapters విల్ సీ సంథింగ్ అబౌట్ సెకండ్ కమింగ్. అంటే నూతన నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27. ఈ 27 పుస్తకాల్లో మనం చూసినట్లయితే ప్రతి పుస్తకంలో దాదాపుగా ప్రతి చోట, అంటే చాలా చోట్ల ప్రతి 13 వచనాలకు సర్వే ప్రకారం యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ఉంది. అది మరి అంత ఎక్కువగా మీరు చూడగలుగుతున్నారా? యేసుక్రీస్తు యొక్క రాకడ అంత ఎక్కువగా నూతన నిబంధనలో ఉన్న రచయితలు చెబితే మనం చాలాసార్లు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దాని గురించి ఎక్కువ ఆలోచించాం. ఈరోజు మీ చర్చ అయిపోయాక మీ ప్లాన్స్ ఏంటి ఉన్నాయి? ఈవినింగ్ ప్లాన్స్ ఉన్నాయి, రేపు మీరేం ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత ఒకవేళ మీకు జాబ్ పోతే ఏం ప్లాన్ మీకు ఉన్నది, సెకండ్ ప్లాన్ బ్యాకప్ ఉంటుంది. ఈ జాబ్ పోతే నాకు ఇంకొకటి ప్లాన్ చేస్తుంటాం. తర్వాత రకరకాల బ్యాంక్ బ్యాలెన్స్ ప్లానింగ్స్, అన్ని రకరకాల ప్లానింగ్స్ ఉంటాయి మనకి. కానీ అవసరమైన ప్లానింగ్ ఒకటే ఉండదు. అవసరమైన ప్లానింగ్ ఏంటి? ఆయన తిరిగి రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతానా లేదా అనే ప్లానింగ్ ఉంది ఎవరికైనా? ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు, అబ్బా నేను యేసుక్రీస్తు వస్తే నేను ఎత్తబడతాను, నేను సిద్ధంగా ఉన్నాను అని ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రియులారా, నిజంగా ఏం తినాలి, ఏం తాగాలి, సాయంత్రం ఏం చేయాలి, ఈరోజు చికెన్ తిన్నాను, రేపేం తినాలి, రేపు మటన్, తర్వాత వెజిటేబుల్, తర్వాత అది అని రకరకాలుగా మన డైట్ గురించి, మన ఎక్సర్సైజ్ గురించి రకరకాలుగా ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు తొందరలో రాబోతున్నాడు, మన దానికోసం ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయాన్ని గురించి ఆలోచించమండి. దానికోసం మనం ఏ విధంగా కనిపెట్టాలని చెప్పాడు ఆయన? ఓపికతో కనిపెట్టాలని చెప్పాడు. ఓపిక అని చెప్పాడు, కానీ నిర్లక్ష్యంతో కనిపెట్టమని చెప్పలేదండి.
నిర్లక్ష్యంకి ఓపికకు ఉన్న తేడా ఏంటిది? నిర్లక్ష్యం అంటే అసలు అసలు ఏం రాబోతున్నట్టు, ఏం వస్తలేదు, ఆయన రావట్లేదని మర్చిపోయి మంచిగా నిర్లాక్స్ ఉన్నట్టు. కానీ ఓపిక అంటే ఏంటి? ఎప్పుడు వస్తాడు, నేను వస్తే నేను ఎత్తబడాలి అని వెయిట్ చేస్తూ ఉండడం, అది ఓపికకి. ఓపిక అంటే ఏంటంటే కిటికీలో నుంచి చూస్తూ ఉండడం ఓపిక. నిర్లక్ష్యం అంటే బెడ్ వేసుకొని పడుకోవడం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు మనం మరి ఓపికతో ఉన్నామా లేదా నిర్లక్ష్యంతో ఉన్నామా ఒకసారి మనం చూడాలండి. సో దాని గురించి ఉదాహరణలు చెప్తున్నాడు. ఇది మనకి ఇంకెక్కువ అర్థం చేయించడానికి 3 ఉదాహరణలు చెప్పాడండి. మొదటి ఉదాహరణ వ్యవసాయకుడు. వ్యవసాయకుడు గురించి చూసినట్లయితే 7వ వచనంలో మనం 2వ భాగంలో చూస్తే, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొను కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అని చెప్తున్నాడు. చూడండి, ఈ వచనంలో మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ వచన భాగాలు ఏ సందర్భంలో రాయబడ్డాయి అంటే, చెదిరి ఉన్నటువంటి విశ్వాసులు వారు నిందల పాలవుతున్నప్పుడు, అవమానాల పాలవుతున్నప్పుడు వారిని మీరు ఓపికతో ఉండండి అని ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నటువంటి సందర్భం ఇది. అయినప్పటికీ ఇది మనకు మన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా, బాధల్లో హింసల్లో కూడా ఏ విధంగా ఓపిక కలిగి ఉండాలి అనే విషయాన్ని గురించి కూడా మనకు జ్ఞాపకం చేస్తుందండి. చూడండి, మనం చూసినట్లయితే ఒక వ్యవసాయకుడు ఆయన చాలా ఓపిక కలిగి ఉంటాడు. సాధారణంగా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలోనంట అక్టోబర్ నవంబర్ నెలలో తొలకరి వర్షం ఉంటుందంట. తొలకరి వర్షం తర్వాత ఈ కడవరి వర్షాలు మార్చి ఏప్రిల్లో కడవరి వర్షాలు ఉంటాయంట. ఇప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే, తొలకరి వర్షం పడ్డప్పుడు ఏం చేస్తాడు, భూమి నానుతుంది కాబట్టి వెంటనే దున్నుతారు కదా. వెంటనే దున్ని నానిన తర్వాత అప్పుడు విత్తనాలు వేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకొక వాన రాకన్నా ముందే పంట కోసేస్తారు. కోసేసి ఎండాకాలం వచ్చినప్పుడే, ఎండగా ఉన్నప్పుడే పంట కోసేసి మళ్ళీ ధాన్యాన్ని కూర్చుకుంటారు కదా. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. వర్షం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా సంఘంగా అందరూ మా విలేజ్లో సంఘంగా బయటకు వెళ్ళి వర్షం పడాలి దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వర్షం పడితేనే వాళ్ళు దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యవసాయకుడు వర్షం కోసం చాలా ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు కదా. కానీ మళ్ళీ వ్యవసాయకుడు కూడా దేవుని మీద ఆధారపడతాడండి, ఆ ఓపిక పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయదారుడు చేసేది ఏంటి, దున్నుతాం, విత్తనాలు వేస్తాం, మందు కొడతాం, జంతువులు రాకుండా చూసుకుంటాం, అంతే మనం చేయాల్సింది. అయినా కూడా పంట బాగుంటుందని మనకు నమ్మకం ఉన్నదా? అంత లాస్ట్ వరకు పంట మన చేతికి అతను నమ్మకం ఉందా? లేదు. అది రాళ్ళ వర్షమైనా పడచ్చు, అనుకోకుండా నైట్ పందులు వచ్చన్నా లేదా దాన్ని ఏదైనా చేయొచ్చు, రకరకాల అడుగు జంతువులైనా ఏదైనా చేయొచ్చు. అది మన చేతిలో లేదు. అందుకని రైతు ఏం చేస్తాడంటే తను చేసేదంతా చేస్తాడు, మిగతా అంతా దేవుని మీద ఆధారపడతాడు. దేవా నువ్వే నాకు ఈ పంటని ఇవ్వాలని ఓపికతో దేవుని మీద ఆధారపడతాడు కదా. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయదారి కూడా ఉదాహరణ ఎందుకు ఇచ్చాడంటే, రైతు తాను కష్టపడతాడు, చేస్తాడు, ప్రయాసపడతాడు, కానీ తాను ఫలితం కోసం, భూఫలం కోసం ఓపికతో కనిపెట్టుకుంటాడు, దేవుని మీద ఆధారపడతాడు అని చెప్తున్నాడు. ఇది మొదటి ఉదాహరణ అండి. అదేవిధంగా 2వ ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, ఓపికతో అంటే శ్రమలలో ఓపికతో ప్రభు యొక్క రాకడ గురించి కనిపెట్టుకోవడానికి 2వ ఉదాహరణ ప్రవక్తలు. చూడండి 10వ వచనం, ప్రవక్తలు, నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు. నా సహోదరులు అంటే మళ్ళీ ఇక్కడ ఎవరెవరండి? సహోదరులారు కదా. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను అంటే ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు. ఇది వరకు మనం చూసినట్లయితే చాలా మంది ప్రవక్తల గురించి మనం చూసాం కదా. ఇంతకుముందు ప్రభు అన్న చెప్పినట్టు జకరియా గురించి కూడా మనము అక్కడ చూసాం కదా. ప్రవక్తలు ఇంకా చాలా మంది ప్రవక్తలు మనం చూసినట్లయితే వాళ్ళు చాలా ఈజీ లైఫ్ ఎవరు బ్రతకలేదండి. ఎవరైనా ప్రవక్తలు చాలా మంచిగా లోకంగా మంచి అన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా బ్రతుకుతున్న సందర్భాలు ఉన్నాయా? ప్రవక్తలు వేసుకునే బట్టలు ఏంటి తెలుసా? ఏదో జంతు చర్మాన్నో లేదో ఏదో సింపుల్గా వేసుకొని వాళ్ళు తిరుగుతుండే వాళ్ళు, బోధిస్తూ ఉండేవాళ్ళండి. వాళ్ళు చాలా సాదా సీదా జీవితాన్ని బ్రతికిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు చాలా వ్యతిరేకతలండి. ప్రవక్త వస్తే అందరూ వారు స్వీకరించలేదు. ప్రవక్తలు వస్తే
చాలామంది వ్యతిరేకించారు, అవమానించారు, కొన్నిసార్లు కొంతమందిని కొట్టారు కూడా ప్రవక్తలని. చాలా శ్రమానుభావం వాళ్ళు పొందుకున్నారండి, చాలా శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు. కానీ కొంతమంది ప్రవక్తలు విఫలమైన, కానీ ఎక్కువ మంది ప్రవక్తలు అయితే అంతం వరకు నమ్మకంగా ఉన్నారు. ఓపికతో వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి పనిని వాళ్ళు నెరవేర్చారు. ఇప్పుడు మనకు కూడా ఇవ్వబడినటువంటి ఒక ఏంటంటే మాదిరి, వాళ్ళను ఓపికను మాదిరిగా పెట్టుకుని చెప్తున్నాడు. అంటే ప్రవక్తలు ఏ విధంగానైతే కష్టాల్లో, బాధల్లో, నిందల్లో కూడా వాళ్ళు ఓపికతో ఉన్నారో వారిని మాదిరిగా పెట్టుకోండి. మీరు కూడా అలా ఓపికతో ఉండండి, ఆయన మీద ఆధారపడండి అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇది మనము చూస్తుంటామండి. ప్రవక్తలు ఎన్ని వ్యతిరేకతలైనా సరే, వారు అవమానాలు ఎదురైనా సరే వారు ధైర్యంగా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఈ వచన భాగాల్లో చెప్పినటువంటి ధన్యత, ఆశీర్వాదం ఏంటండి? ఈ వచన భాగాలు చెప్పబడిన ధన్యత, ఆశీర్వాదం ఏంటి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించడం ధన్యత. చాలాసార్లు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటాం మనం? ఆశీర్వాదం అంటే మన ఆశీర్వాదంకులు కాదు నేను అనేది. ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం? ఒక ఇల్లు ఉండడం, మంచిగా ఆస్తిపాస్తులు ఉండడం, కారు ఉండడం, పేరు ప్రఖ్యాతలు ఉండడం, ఈ లోకంలో సుఖ సౌకర్యాలు ఉండడమే ఆశీర్వాదం, ధన్యత అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు, ఈ ధన్యత ఎంతమంది కావాలి? కొంతమంది చెప్తారు. కానీ ఈ ధన్యత నిజంగా ఈ ధన్యత కోరుకోమండి. మనకి ఎప్పుడు కారు, బిల్డింగ్లు ఇవి కావాలి, ధన్యత. ఈ ధన్యత కావాలి. ఎవరు నన్ను నిందించడం ఎందుకు, నన్ను తిట్టడం ఎందుకు, నన్ను ఇట్లా అనడం ఎందుకు? ఈ ధన్యత మనకు అక్కర్లేదు. కానీ ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం, ధన్యత ఇది కూడా అని అంటున్నాడు. ఆనందించి సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నట్టున్నాడు. నిజంగా ఈ ధన్యతను మరి ఎంతమంది కోరుకుంటాం చూడండి. నిజంగా ఈ యొక్క ప్రవక్తలు అయితే వాళ్ళు ధన్యులని పిలువబడ్డారు. ప్రవక్తలు ఎందుకు అనంటే వారు ఇలాంటి వాటి గుండా వాళ్ళు వెళ్ళారు కాబట్టి కదా. దాని గురించి మనం ఇక్కడ గమనించాలి. అంటే ప్రవక్తలు ఏ విధంగానైతే అపోజిషన్స్ ఎదురైనా, అవమానాలు ఎదురైనా దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఓపికతో కనిపెట్టుకొని ఉన్నారో, మనము కూడా అలా ఉండాలని చెప్తున్నాడు. ఇది 2వ ఉదాహరణ అండి. 3వ ఉదాహరణ చూద్దాం. శ్రమలలో ఓపికతో ప్రభు యొక్క రాకడ గురించి కనిపెట్టుకోవడానికి 3వ ఉదాహరణ ఏంటి? యోబు. చూడండి 11వ వచనం. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి, యోబు తన యొక్క జీవితంలో చాలా శ్రమల గుండా వెళ్ళాడండి. చాలా భయంకరమైనటువంటి శ్రమలు. నాకు తెలిసి యోబుకు జరిగినట్టుగా ఇది వరకు హిస్టరీలో ఎవరికైనా జరిగినట్టుగా మీరెవరైనా విన్నారా? నేనైతే వినలేదండి. యోబుకు జరిగినటువంటి శ్రమలు, బాధలు, అలాంటి బాధలు ఎవరైనా ఎదుర్కొన్నట్టుగా మీరు ఎవరైనా విన్నారా? జస్ట్ ఇక్కడ మీ చుట్టుపక్కల అయినా కానీ ఎవరైనా ఇక్కడ చూసారా? నేనైతే చూడలేదండి. మీరు చూసారేమో తెలియదు. కానీ అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ఆయన వెళ్ళి ఆయన దేవుని మీద ఆధారపడ్డాడండి. కొన్నిసార్లు ఆయన బలహీనంగా ఉన్నప్పుడు, దేవా నన్ను చూస్తున్నావా లేదా అని కొన్నిసార్లు అడిగినప్పటికీ ఆవేదనతో, కానీ అల్టిమేట్గా దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడండి. దేవుని నుండి ఆయన దూరం పారిపోలేదు. ఆయన యథార్థంగా తన శ్రమల్లో, దేవా నన్ను కరుణించు, నిన్ను కనబడం లేదు, ఇలాంటి మాటలు కొన్ని మాట్లాడాడు. కానీ ఆయన దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలే. ఈవెన్ వాళ్ళ యొక్క స్నేహితుల ఏమన్నారు? యోబు నువ్వేమో తప్పు చేసినావు కావచ్చు, అందుకే దేవుని ఇట్లా శిక్షిస్తున్నాడు అని అనేక చాలా అన్వైజ్ కౌన్సిలింగ్స్ ఇచ్చారు. కానీ యోబు మాత్రం దేవుని యందు విశ్వాసం కోల్పోలేదు. కొన్నిసార్లు బలహీనంగా, కొన్నిసార్లు మాట్లాడినప్పటికీ అల్టిమేట్గా ఆయన విశ్వాసం కోల్పోలేదండి.
పిల్లరా, యోబు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన యథార్థంగా తన యొక్క స్థితిని దేవునికి తెలియజేశాడు. దేవా, ఏంటి నా ఈ పరిస్థితి? నా కురుపులను ఆ కుక్కలు వచ్చి నాకుతున్నాయి, నేను చాలా మహావేదనతో ఉన్నాను, రాత్రి పగళ్ళు నిద్ర లేక నేను బూడిదలో ఇట్లా ఉన్నాను అని తన యొక్క ఆవేదన గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. పిల్లలు, మన శ్రమల్లో బాధల్లో కూడా మనం ఓపిక కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఓపిక కలిగి ఉండాలంటే నువ్వు శ్రమలు అనుభవిస్తున్నా కూడా ఏడవకుండా, లేదా అంత బాగానే ఉంది, అంత పర్లేదు అని చెప్పడం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబంలో కొన్ని కోల్పోతే ఏడవచ్చు, ఏడవడం తప్ప కాదు, ఏడవచ్చు. కానీ ఆ ఏడుపులో సైతం దేవుడి మీద నమ్మకంతో ఏడవాలి. ఆ ఏడుపులో సైతం దేవుడు ఇచ్చే నిరీక్షణతో ఏడవాలి. వి గ్రీవ్ విత్ ద హోప్. మనము నిరీక్షణ కలిగి ఉండి ఏడుస్తాం. యోబు కూడా అతడు నిరీక్షణ కలిగి ఉండి ఏడ్చాడు, ఆవేదన తెలియజేశాడు. అంత బాగుందిలే అని లోపల ఉన్నా కూడా, బాధ ఉన్నా కూడా అని నవ్వుతూ లేడండి. లోపల బాధ ఉంది, ఏడ్చాడు. ఏడవడం తప్పు కాదు. యథార్థంగా మన స్థితిని దేవుడికి అప్పచెప్పి, దేవా నన్ను కరుణించు, నీ కృపణ దయచేయు, నాకు సాయం దయచేయి అని యథార్థంగా తెలియజేయడం, ఓపికతో దేవుని మీద కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమండి. ఇది యోబు గురించి మనం ఇక్కడ చూస్తుంటాం. యోబు నిజంగా ఆయన అన్ని కోల్పోయినా కూడా ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. ఈ మాటలు నేను సమాధి కార్యక్రమంలో జ్ఞాపకం చేశాను. నిజంగా ఆ మాటలు రమేష్ అన్న కూడా నిజంగా తన ప్రియ కుమారుణ్ణి అతడు కోల్పోయినప్పుడు నిజంగా రమేష్ అన్న కూడా యెహోవా ఇచ్చెను, యెహోవాయ కోల్పోయాను అని చెప్పగలిగాడు. నిజంగా ఈ మాటలు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అండి. అంత శ్రమలో, అంత బాధలో, అంత వేదనలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా అలాంటి ఓపికను కలిగి ఉండాలి. అలాంటి ఓపికను కలిగి ఉండి మనం శ్రమలను సహించాలి, నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇంతవరకు మనం ఎన్ని ఉదాహరణలు చూసామండి? ఓపికతో కనిపెట్టడానికి ఎన్ని ఉదాహరణలు చూసాం? 3 ఉదాహరణలు. మొదటి ఏంటండి? వ్యవసాయకుడు, తర్వాత ప్రవక్తలు, తర్వాత యోబు. వ్యవసాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వ్యవసాయకుడి నుంచి ఎట్లా కనిపెట్టాలి? ఫలితం దేవుడే ఇస్తాడు అని, దేవుడే కాపాడుతాడు, ఫలితం దేవుడే ఇస్తాడని ఓపికతో కనిపెట్టాలి. ప్రవక్తల నుంచి ఏం నేర్చుకోవాలి? ఓపిక. శ్రమలు బాధలు ఉన్నా కూడా ఓపికతో మనం ఆయన మీద కనిపెట్టాలి. తర్వాత యోబు నుంచి ఏం నేర్చుకోవాలి? సహించాలి శ్రమలను కదా. శ్రమలను సహిస్తూ సహనముతో ఓపిక కలిగి ఉండాలి. ఈ 3 ఉదాహరణలు చెప్పాడండి కదా. ఈ 3 ఉదాహరణలు చెప్పి మీ శ్రమల్లో, బాధల్లో దేవుని యొక్క రాకడ మీద కనిపెట్టుకుని ఉండండి, సహించండి అని చెబుతూ ఉన్నాడండి. ఇది మొదటి విషయం. ఇప్పుడు రెండవదిగా మనం చూసినట్లయితే 2 హెచ్చరికలు మనం చూడబోతున్నామండి. 2 హెచ్చరికలు. మొదటి హెచ్చరిక ఏంటి? ఒకరి మీదనొకడు సనుగు కొనకుడి. చూడండి 9వ వచనం చూడండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీదనొకడు సనుగు కొనకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చూడండి, సనుక్కోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అండి. ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి సందర్భంలో చెబుతూ బాధలు, నిందలు, హింసలు వస్తున్నటువంటి ఎదుర్కొంటున్న పరిస్థితులు చెప్తున్నాడు. ఏమంటే ఒకరి మీదనొకడు సనుగు కొనకుడి అని చెప్తున్నాడు. ప్రియులారా, బైబిల్లో సనుగుకోవడం గురించి చాలా వచన భాగాలు ఉన్నాయండి. ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు గుర్తున్నాయా? ఒకరి మీద ఒకరు సనుకోకండి అని చాలా వచన భాగాలు ఉన్నాయండి. అయితే మనం చూసినట్లయితే ఈ బైబిల్లో దీన్ని తీవ్రంగా ఈ సనుక్కోవడం గురించి ఖండిస్తుంది. సనుక్కోవడం మనం ఎప్పుడు సనుక్కుంటామండి? సనుక్కోవడం ఎప్పుడు సనుక్కుంటాం? మనం అనుకున్నవి జరగనప్పుడు ఏంటి ఇట్లా జరుగుతుంది, ఏంటి ఇలా, దేవా ఏం చేసినా, దేవా నాకెందుకు బాధలు, నాకెందుకు సమస్యలు అని సనుక్కుంటాం దేవుని మీద. తర్వాత మనకి ఇష్టం లేని పని జరిగినప్పుడు, దేవా నీ ఇది అనుకున్నా, నువ్వు అదెందుకు చేసినావు అని సనుక్కుంటాం కదా. మనం శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఎదుటివారు మీకు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు సహనం కోల్పోయి మనం ఏం చేస్తాం? ఒకరి మీద ఒకరు సనుక్కుంటామండి. ఇది మొత్తం నీ వల్లే జరిగింది, నీవు చెప్తేనే నేను చేసిన కాబట్టి ఇది అట్లా జరిగింది కదా. చూసావా, నేను చెప్పబోతే ఎట్లా జరుగుతుందో. ఆయనకి నరేష్కి ఎంత పొగరుంది, ఎంత గర్వం ఉంది. ఆయన మంచోడు, ఉదాహరణ చెప్తున్నాను. సో ఆయనకి ఎంత గర్వం ఉంది, ఎంత పొగరుంది అని చెబుతూ ఉంటారు కదా. సో ఇలా ఈ సనుక్కోవడం మనం ఎందుకు పాపం అండి? ఒకరి మీద ఒకరు సనుక్కోవడం ఎందుకు పాపం? ఇది దేనికి విరుద్ధం? ఏ ఆజ్ఞకి విరుద్ధం అండి? వండర్ఫుల్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని
ప్రేమించండి అనే ఆజ్ఞకు విరుద్ధం కదా. అందుకని ఇది చాలా తీవ్రమైనదండి. బైబిల్లో చాలా తీవ్రంగా దాన్ని ఆయన ఖండించాడండి. కాబట్టి ఇప్పుడు సనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నరేష్ మీ పట్ల ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఇప్పుడు ఆయన మీద నరేష్కు టోనీ దగ్గరికి వెళ్ళి నరేష్ ఏంటో తెలుసా, నరేష్ అట్లా చేస్తాడు అని చెప్పకుండా మీరు ఏం చేయాలంటే, నరేష్తో ప్రాబ్లం ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్లో ఏదైనా ఎంచుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, నేను కూడా పాపినే, నేను కూడా బలహీనున్నే, క్రీస్తు నన్ను క్షమించాడు కాబట్టి క్రీస్తు నన్ను క్షమించిన ప్రకారం నేను నరేష్ను క్షమిస్తా అని తెలుసుకొని నరేష్ను క్షమించి మరిచిపోండి. క్రీస్తు మన పాపాలను పదే గుర్తు చేసుకుంటాడా? ఆయన మన పాపాలను గుర్తు చేసుకోడు కదా. కాబట్టి క్రీస్తు నన్ను క్షమించాడు కాబట్టి నేను కూడా క్షమిస్తా అని చెప్పి మర్చిపోవాలి, మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే, సెకండ్ ఆప్షన్ నీకు నరేష్ మీద ఏదైనా మాట అంటే పర్లేదంటే, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నరేష్ నీతో కొంచెం మాట్లాడాలి. రహస్యంగా వస్తావా, మాట్లాడతావు, ఓకే మాట్లాడి, నరేష్ సారీ నువ్వు ఇట్లా చేసావు కదా, పని చేసావు కదా, నాకు చాలా బాధాకరంగా అనిపించింది అని ఆయనతో పర్సనల్గా రహస్యంగా నీ సోదరునితో మాట్లాడాలి. రహస్యంగా సోదరునితో మాట్లాడినప్పుడు విన్నాడా, నువ్వేందు నాకు చెప్పేది అని అన్నాడు అనుకో, వెంటనే ప్రశాంత్ అన్న ప్రభు అని పిలిచి, నరేష్ అన్న చెప్తే వింటలేడు అంటే ఇట్లా చెప్పాము కానీ వింటలేదనంటే, అప్పుడు ప్రశాంత్ అన్న ప్రభు అని వచ్చి, నరేష్ ఇది తప్పు నరేష్, కొంచెం పశ్చాత్తాపడి మరలా చేర్చబడు అని చెప్పిన అనుకో, మీరెవరు చెప్పడానికి నాకు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సంఘానికి చెప్పాలి. సంఘం చెప్తే ఏం చేస్తారు, సంఘం అందరూ నరేష్ ప్లీజ్ నువ్వు పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, అది తప్పు అని అంటే విన్నాడనుకోండి ఓకే, వినలేదనుకోండి నాయన. మన సంఘంలో మాత్రం ఇదైతే మనం ఫాలో అవుతాము, ఇది పరిశుద్ధమైనది, నువ్వు ఇలా చేస్తుంటే మాత్రం మన సంఘంలో ప్రమాదకరం నాయన నువ్వు ఉండడం, యో వెల్కమ్ టు గో, మా ద్వారములు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మీరు దయచేసి నువ్వు వెళ్ళిపోవచ్చు నరేష్ అని చెప్పడం. కానీ మనం ప్రార్థన చేయాలి ఆయన కోసం. ఆయన వెళ్ళిపోవడమే మన ఈ విషయం కాదండి. మనం చర్చ డిసిప్లిన్ ఎందుకు చేస్తామంటే ఆయన వెళ్ళిపోవడానికే కాదు, ఆయన తిరిగి చేర్చబడడానికి. అంటే పాపం యొక్క తీవ్రత ఆయన తెలుసుకొని, నా పాపం బట్టి అందరు దూరమయ్యారు, నేను ప్రేమించే వాళ్ళు మా అందరూ ఆశీర్వాదంకులు ప్రభు నా ప్రశాంతాలు వీళ్ళందరూ నా కోసం దూరం అయ్యారు ఈ నా పాపాన్ని బట్టి. నీ మరలా చేర్చబడాలి సంఘంతో, ఆ ప్రేమ నాకు కావాలి, ఆ పట్టింపు నాకు కావాలి, నీ మరలా పరిగెత్తుకుని రావాలి. అప్పుడు నన్ను క్షమించండి, నేను సంఘ సావాసాన్ని ప్రేమను కోల్పోయాను నా పాపాన్ని బట్టి, నేను పశ్చాత్తాపడుతున్నాను అని మరలా తిరిగి వచ్చి చేర్చబడాలి. అది చర్చ డిసిప్లిన్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. అలా మనం చేయాలండి, అలా ఉండాలని చెప్తున్నాడు. ఇది మొదటి హెచ్చరిక అండి. రెండవ హెచ్చరిక చూడండి. రెండవ హెచ్చరిక, అలా అనాలోచనతో ఒట్టు పెట్టుకోకూడదు. చూడండి 12వ వచనం, నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనగా మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదని ఉండవు. చూడండి పైన 2 వచనాల్లో ఉన్నటువంటి కామన్ వర్డ్ ఒకటి ఏంటండి, 11వ వచనంలో 12వ వచనంలో ఉన్నటువంటి ఒక కామన్ వర్డ్ ఏంటిది, 2 విషయాల్లో 2 వచనాల్లో ఉన్నటువంటి ఒక కామన్గా ఉండే పదం ఏంటి, వండర్ఫుల్. ఎస్, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అంటున్నాడు కదా. కాబట్టి పిల్లలు గమనించండి, మనము వీటి పట్ల దేవుని యొక్క తీర్పు ఉందండి. తనుక్కోవడం పట్ల, అనాలోచనతో ఒట్టు పెట్టుకోవడం అనేది దేవుని యొక్క తీర్పుకు మనం పాత్రలం అవుతాం. అందుకనే మీరు తీర్పు పాలు కాకుండానట్లు దయచేసి ఇది మీరు చేయకండి అని చెప్తున్నాడు. చూడండి మనము ఈ యొక్క పత్రికలో మనం చూస్తే, యాకోబు పత్రికలో చూస్తే నాలుక గురించి చాలాసార్లు చెప్పాడండి. నాలుక గురించి ఏమేం చెప్పాడు, మన మాటల గురించి నాలుక గురించి ఏమేం చెప్పాడండి బైబిల్లో. ఈ యొక్క యాకోబు పత్రికలో నాలుక అగ్ని వంటిదని చెప్పాడు, రైట్. ఇంకా ఎక్కువ అదిరిపడుతుంది అని చెప్పాడు. ఇంకా మన మాటల గురించి ఏం చెప్పాడు యాకోబులో, జీవ మరణములు కలదంటాడు, సాధు చేసుకో జాలని అంటాడు. ఇంకా కదా చాలా విషయాలు నాలుక గురించి మాటల గురించి యాకోబు చెప్పాడు కదా. సో ఇక్కడ కూడా ఈ మాటల్లో చెప్తున్నాడు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి మన మాటలు. నాలుక అంటే జస్ట్ నీ నాలుక అని కాదు ఇక్కడ ఉద్దేశం, ఏంటి మన మాటలు అని అర్థం కదా, మన వర్డ్స్ మన మాటలు అని అర్థం కదా. కాబట్టి ఇక్కడ గమనించండి, మన మాటలు ఎలా ఉండాలి
అని అంటే అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికన్నా మించి నీ దుష్టు నుంచి పుట్టింది అని వేరే దగ్గర ఉంటుంది. గమనించండి, నిజంగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అంటే అర్థం ఏంటి? వాస్తవాన్ని వాస్తవంగానే మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి. ప్రతి చిన్నదానికి అనాలోచనతో ఒట్టు పెట్టుకోవద్దు. ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఏదైనా ఆడుతున్నప్పుడు బ్యాట్కు బాల్ తగలేదు, అమ్మతోడు బ్యాట్కి తగలేదని అంటారు, దేవునితోడు ఇది తగలేదు అని అంటుంటారు. అంటే అంత కామన్గా యూజ్ చేస్తారండి ఈ పదాన్ని. అమ్మతోడు నీ పని చేయలేదు, దేవునితోడు నీ పని చేయలేదు అని అంటారు. అలా పెట్టుకోవచ్చా మన మోటు? లేదండి. అవునంటే అవును, కాదంటే కాదు. గాడ్ ప్రామిస్, ఐ స్వేర్ అని అంటుంటారు. ఇవి మన క్రైస్తవులకు తగదండి. అవునంటే అవును, కాదంటే కాదు. ప్రశాంత్ అన్న ఎస్ అనడా ఎస్, డేవిడ్ నో అనడా నో, అంటే అంతే. ఎస్ అంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి తప్ప అమ్మతో నేను చేస్తా అని చేయకుండా ఉండడం, అనవసరంగా అనాలోచనతో ఒట్టు అన్నది ఉండద్దు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. యథార్థంగా మాట్లాడాలి, సత్యాన్ని సత్యంగా మాట్లాడాలి. ప్రియులారా, మనం గమనించినట్లయితే నిజంగా సత్యంతో అంటే ఇక యథార్థంగా మాట్లాడాలంటే సత్యాన్ని మాట్లాడాలి, సత్యాన్ని ప్రేమతో మాట్లాడాలి. అందుకని మొదటి యోహానులో ఏమని ఉంటుంది? సత్యం ప్రేమలు ప్రతి చోట మీరు రిపీట్ అవుతుంటుంది. మొదటి యోహాను చూస్తే మీరు ఎప్పుడైనా చదివితే మొదటి యోహానులో మీరు ఏమంటే సత్య ప్రేమలు అని చాలా టుగెదర్గా ఉంటాయి. 2 జత పదాలు ఉంటాయి కదా, జంట పదాలు. కాబట్టి సత్యాన్ని ప్రేమతో చెప్పాలి, యథార్థంగా చెప్పాలి. ఇవి 2 కూడా కలిసి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తుంటామండి. సత్యాన్ని ప్రేమ లేకుండా చెప్తే అది కఠినం అవుతుంది. అదేవిధంగా ప్రేమతో అసత్యాన్ని చెప్తే ఏమవుతుంది? అది మోసం అవుతుంది కదా. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మనము గమనించాలండి. సో ఈ విషయంలో యాకోబు మరి ఎందుకు చెప్తున్నాడు? యాకోబు ఏ పరిస్థితుల్లో ఉన్నవారు చెప్తున్నాడు ఇది? చెదిరిపోయిన విశ్వాసులకి, అవమానాలు ఎదుర్కొంటున్న వారికి, సమస్యల్లో ఉంటున్న వాళ్ళకి ఆయన ప్రోత్సహిస్తూ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడండి? ఓవరాల్గా ఈ మాటలన్నీ 2 వార్నింగ్స్ ఇచ్చాడు, 2 వార్నింగ్స్ ఇచ్చాడు. ఇంతకన్నా ముందు ఏమి ఇచ్చాడు? విన్నపం ఇచ్చాడు. ఆ విన్నపం ఏంటి? ప్రభు రాకడ కోసం. అంటే ప్రభు రాకడ కోసం విన్నపిస్తూ ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నాడు వార్నింగ్స్ అంటే, ప్రభు రాకడ కోసం మీరు సిద్ధమవుతున్నప్పుడు ఇవి 2 విషయాలు మీ జీవితాన్ని పాడు చేస్తాయి. కాబట్టి దయచేసి ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని ఆయన వారికి చెబుతున్నాడండి. పిల్లల యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రభు యొక్క రాకడ అనేది, ఆయన వాకిట నిలిచి ఉన్నాడు అనే రాకడ గురించి మనం పదే మనం చూస్తూ ఉంటామండి. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడు వస్తారో ఆయన మనకు తెలియదండి. నేడో రేపో ఆయన మనకు తెలియదు, ఈ క్షణమే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ టు ఫేస్ జీసస్ క్రైస్ట్? మీలో ఎంతమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు? ఏంటండి చావడానికి సిద్ధంగా ఉన్నారండి అంటున్నారు అనుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, మీరు చనిపోతే క్రీస్తుని ఎదుర్కోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరిలో ఉన్న భయం ఉందా? అమ్మో ఏమవుతుందో, నేను చనిపోతే ఏమవుతుందో భయం ఉందా? మీలో భయం ఉందంటే ఉద్దేశం ఏంటంటే మీరు క్రీస్తు యందు ఇంకా పూర్తిగా విశ్వాసం ఉంచలేదని అర్థం. ఒకసారి నేను ఒక పాట పాడితే ఒక సహోదరుడు ఏమన్నాడంటే, ఏంటన్నా ఈ పాట పాడినావు ఈ సమయంలో, నాకు మరణాన్ని గురించి భయం అవుతుందన్నా అని అంటున్నా. ఎందుకు నాయన నీకు మరణం గురించి అంత భయం? క్రైస్తవులమైన మనం అందరం కూడా మరణం అనేది అది జస్ట్ మనం అందరికీ ముగింపా కాదు, అదేంటి ఒక ద్వారం మాత్రమే. ఒక మరణం అనేది మనకు బాధను కలగజేస్తుందండి. మరణం అనేది మనకు బాధను కలగజేస్తుంది, కానీ ఆ బాధ తర్వాత ఇంకా గొప్ప సంతోషం మనకందరికి కూడా ఉండబోతుంది. నువ్వు భయం కోసం నువ్వు జస్ట్ మరణం అంటే భయపడుతూనే ఉన్నావంటే నీకు క్రీస్తు ఇచ్చే నిరీక్షణ నీకు ఎక్కువ లేదన్నట్టు. మీలో ఎంతమంది దేవా నువ్వు తొందరగా రా దేవా, ఎన్ని రోజులు దేవా నువ్వు తొందరగా మమ్మల్ని తీసుకో, దయచేసి దేవా మమ్మల్ని తీసుకో, పరలోకి నీతో పాటు ఉండాలని ఉంది అని ఎంతమంది అనుకుంటున్నారు? ప్రియా యేసు రాజు నేను చూచిన చాలని పాట పాడతాం కదా. ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు ఆయన పాడిన వెంటనే వచ్చాడు అనుకోండి,
ఎలా ఉంటుంది? నిజంగా హృదయపూర్వకంగా మరి ఆయనను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నిజంగా మీరు పాడుతున్నారా ఆ పాట హృదయపూర్వకంగా? ప్రియా యేసు రాజు నన్ను చూచినా చాలు, నాన్న నన్ను చూస్తున్నావు కదా, చలో కమ్ అని అన్నాను అనుకో, ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. పిల్లరా, ఇంకా ఎవరైనా మరి యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేకపోతే దయచేసి సిద్ధపడండి. డిలే చేయకండి. నన్ను యవన వయసులో ఉన్నా నేను ఇంక ఎంజాయ్ చేయనివ్వండి అని మీరు అనుకోకండి. నువ్వు యవన వయసులో ఉన్నావు కరెక్టే, కానీ రేపు ఉంటావు నువ్వు తెలియదు నువ్వు. కానీ ఈరోజే నువ్వు పశ్చాత్తాపం వేడుకొని ప్రభు చెంతకు రా, మారు మనసు పొందు. అప్పుడు నువ్వు క్రీస్తుని కలిగి ఉండి ప్రభువుతో పాటు నిత్యము పరలోక రాజ్యంలో ఉండగలుగుతావండి. లేకపోతే నిత్య నరకంలో ఎప్పుడు మహావేదనకు నువ్వు లోనవుతావు. పిల్లరా, ఈ యొక్క సందర్భంగా నేను చెప్పాలనుకున్న చివరి మాట ఏంటంటే, నిజంగా నెక్స్ట్ సంవత్సరం వస్తే, ఇంకొక నెల వస్తే నా జీవితం మెరుగుపడుతుంది, నేను మంచిగా ఉంటా కావచ్చు, సంతోషంగా ఉంటా కావచ్చు అని ఆశలు పెట్టుకోకండి. నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఈ ఇయర్లో ఇట్లా యుద్ధం జరుగుతుంది వాళ్ళు అనుకున్నామా? జనవరి 1కి 2-3 సంవత్సరాల ముందు కరోనా వచ్చి ప్రపంచాన్ని అతలకుతలం చేస్తుంది అనుకున్నామా? న్యూ ఇయర్ రోజు ఏమనుకున్నాం? అందరం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం. కానీ హ్యాపీ న్యూ ఇయర్గా ఉందా మనకి? యుద్ధ వాతావరణం కూడా మనం అందరం వెళ్ళాల్సి వచ్చింది. ఈ పాపలోకంలో ఉన్నామండి. ఈ యుద్ధాలు, రోగాలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన దృష్టి మాత్రం పరలోకం మీద ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనము నెక్స్ట్ ఇయర్ మీద మన ఆశ కాదండి, తిరిగి రాబోతున్నటువంటి క్రీస్తు మీద మన ఆశ ఉండాలి. తిరిగి రాబోతున్నటువంటి క్రీస్తు మీద ఆశ ఉండాలి. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయండి. అప్పుడు ఎలా మెరుగుపడతాయి? ఇదిగో కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతుంది. అక్కడ ఏడ్పును, కరువును, ఏ రోగము, ఎక్కడ ఏది కూడా అక్కడ ఉండదు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు. మనం ఆయన ముఖాన్ని చూస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ నిత్యము కూడా ఆయనతో పాటు యుగయుగాలు మనం ఉండబోతున్నాం. మన నిరీక్షణ నెక్స్ట్ ఇయర్ కాదు. మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడే మన పరిస్థితులు మెరుగుపడతాయి, మన సమస్యలు పోతాయి, మన బాధలు పోతాయి. బహుశా ప్రియులారా, మనలో కొంతమంది కుటుంబ సమస్యలతో బాధపడుతుండవచ్చు, అనారోగ్య సమస్యలతో బాధపడుతుండవచ్చు. మీ భర్త మిమ్మల్ని కొడుతుండవచ్చు, తిడుతూ ఉండవచ్చు, మీ భార్య మిమ్మల్ని నమ్మకపోవచ్చు, మీకు చాలా భయంకరమైనటువంటి వేదన గుండా, పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉండవచ్చు. ప్రియులారా, మీకు ఎప్పుడు కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి ఎప్పుడు పూర్తి విముక్తి దొరుకుతుందంటే క్రీస్తు వచ్చినప్పుడైనా, లేకపోతే మనం చచ్చినప్పుడైనా. అలా అని ఆత్మహత్య చచ్చినప్పుడు అన్నాడు కదా, ఆత్మహత్య మార్గం అని కాదని చెప్పేది ఇక్కడ. అర్థమవుతుందా? మనుషులమైన మనం ఎప్పుడో ఒకసారి మరణించాల్సిందే. కానీ క్రీస్తు వచ్చేంత వరకు నమ్మకంగా ఈ లోకంలో బ్రతకాలండి. క్రీస్తుతో ఉండాలి కదా అని ఆత్మహత్య చేసుకుని క్రీస్తుతో ఉండాలని కాదు. నువ్వు ఆత్మహత్య చేసుకుని కరెక్ట్ నరకం పోతావు. మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడానికి దేవుడు విలువలేదు. మనం క్రీస్తుతో పాటు ఉండాలంటే ఆయన కోసం ఈ లోకంలో బ్రతకాలని పిలుచుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు మనం రక్షించిన తర్వాత వెంటనే పరలోకం తీసుకెళ్ళాడా? సువార్త యందు విశ్వాసం ఉంచిన తర్వాత వెంటనే తీసుకుపోవాలంటే మనం అందరం ఇక్కడ ఉంటామా ఈరోజు? టోనీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాడు, బ్యాప్టిజం ఇచ్చినాం, చలో డైరెక్ట్ ఆ నీటి నుంచి నీటికి పైకి ఇట్లా ఎగిరిపోతే ఎలా ఉంటుంది? అలా చేశాడా దేవుడు? ఇంకా భూమి మీదనే ఉంచాడు. ఎందుకు భూమి మీద ఉంచాడు మనందరినీ? ఓపికతో కనిపెట్టుకొని నమ్మకమైన మంచి దాసునిగా ఈ లోకంలో మనం ఆయన మహిమ కోసం బ్రతకాలని కదా. కాబట్టి మరి ఆ విధంగా ఓపికతో కనిపెట్టుకుంటూ నమ్మకమైన మంచి దాసులుగా మనం బ్రతుకుతున్నామా లేదా ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాలు మనం ఆలోచన చేసుకుందాం. నిజముగా ఈ యొక్క వచన భాగంలో మనం చూసినట్లుగా మరి యేసుక్రీస్తు యొక్క ఆఖరి కోసం మనం కనిపెట్టుకొని ఉన్నామా? ఈ రోజే ప్రభు అయిన యేసుక్రీస్తు